వనపర్తిలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ లో చేరిన 40 ఏళ్ల కార్యకర్త పానుగంటి రాము వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త పానుగంటి రాము తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి నిరంజన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమని నమ్మి బీఆర్ఎస్ లో చేరినట్లుగా తెలిపారు. ఆయనతో పాటుగా గొర్ల రాము, కొమ్ము నాగయ్య, గార్ల రాము, కురమయ్య, భగవంతు, నరేష్, అభిషేక్, చరణ్ తదితరులు కూడా బీఆర్ఎస్ లో కండువా కప్పుకున్నారు. పానుగంటి రాము, మాది చిమ్మరటపల్లి గ్రామం, వనపర్తి మండలం, వనపర్తి డిస్టిక్. మేము దాదాపుగా నాకు తెలిసి మేము పుట్టక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా నాకు ఇప్పుడు 48 ఇయర్స్ నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ తప్ప వేరే దానికి నేను ఓటు వేయలేదు. ఇంకోటి ఏమైందంటే మన మేఘారెడ్డి గెలిస్తే పాదయాత్ర ఇక్కడ నుంచి తిరుపతికి పాదయాత్ర వేస్తానని చెప్పిన దాదాపు నాకు తెలిసి ఒక 14 మంది కలిసి వనపర్తి అంటే మా ఊరు నుంచే తిరుపతికి పాదయాత్ర వేసాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లో కూడా ఎవరు డబ్బులు ఖర్చు మేము కూడా సొంతంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. ఇంకో ముగ్గురం కలిసి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకి మాత్రం ప్రియారిటీ ఇస్తున్నాడు, వాళ్ళని మాత్రం చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేము ఏమైనా చెప్పినా కూడా మాకేం రెస్పాన్స్ లేదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రైతులకు మేము రైతులు కొంతమంది రైతులు తీసుకోకపోయినా రైతు గురించి సమస్య మాట్లాడినా కూడా ఆడ ఎవరు సమస్యకు స్పందించడం లేదు. మాకేం ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకుంటా, వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా వాళ్ళు గెలిచినప్పుడు నీ దగ్గర లేరు, ఓటు వేసినప్పుడు నీ దగ్గర లేరు, గెలిచిన తర్వాత వచ్చి నీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి నీ ప్రియారిటీ ఇస్తున్నాం. నీకంటే ముందు నుంచి మేము నీకంటే నీ పార్టీలో రాకముందే మేము కాంగ్రెస్లో ఉన్నాం. నీ పార్టీలోకి వచ్చినాక నీకు మేము ఓడిగా చేసినాము. ఇంత చేసినా కూడా నీకు ఇంత అది చేసినా కూడా మాకు గుర్తింపు లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే మాకు గుర్తింపు లేదు, రైతులకు కింద కానీ పైన కానీ రైతులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ మీద మాకు ఇంకా నమ్మకాలు లేవు. నెక్స్ట్ వచ్చేది మాకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే దిక్కు. ఎందుకంటే రైతుల పక్షాన్ని అప్పటి నుంచి ఉన్నది. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. అందులో మన నిరంజన్ రెడ్డి గారు మన వనపర్తి ఎంతో డెవలప్ చేసిండు. దాన్ని బట్టి మేము ఏంటంటే ఆయన నమ్మకంతో మళ్ళీ మేము టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాం.